రంగస్థలం శ్రీనివాస్ గారు వారి పేరు మీద ఒక పురస్కారం ఈరోజు నాకు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దవారి మధ్యలో ముఖ్యంగా వారు చెప్పినట్టుగా మంచి అభినవ దుర్యోధనుడు. ఆయన ఎన్నో నాటకాలు చూశాను. నేను చూడటం గొప్ప గొప్ప అని చెప్పుకోవటం అది ఒక్కటైతే, మా శ్రీమతి ఒకరోజు మా అమ్మాయి సెంటర్ సీన్ దుర్యోధనుడు వేస్తుంటే, అది కృష్ణుడు వేస్తుంటే ఫస్ట్ టైం ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు బహుశా తెలుగు యూనివర్సిటీలో రంగస్థలం శ్రీనివాసుని దుర్యోధనుడిగా చూసిన తర్వాత నాకు దుర్యోధనుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఫ్యాన్స్, అతని ఫ్యాన్స్ని నేను అయ్యాను అని చెప్పింది మా శ్రీమతి డాక్టర్ హిమబిందు. ఆమె దూరం అంటే ఎప్పుడు అక్కడే కూర్చుంటుంది, మొత్తం అన్ని గమనిస్తూ ఉంటుంది. చూస్తూ ఆయనకి ఇచ్చిన నిజమైన అవార్డు మా శ్రీమతి గారు ఆ రోజే ఇచ్చారు. దురదృష్టం అంటే మరణం అనేది రావటం దురదృష్టం. పాపిచ్చిరాలు చిన్న వయసులోనే, ఆది శంకరాచార్యుల వారు కూడా చిన్న వయసులోనే వెళ్ళారు. ఎంతో పుణ్యాత్ములు. మన ఒక నానుడు ఏంటంటే పుణ్యాత్ములు తొందరగా వెళ్ళిపోతారు ఈ భూమిని విడిచి అని. అంటే వాడు ఇక్కడికి వచ్చిన కొద్ది టైంలోనే వాళ్ళ యొక్క ఇదిని చూపించి వెళ్తారు. శంకరాచార్యుల వారు అట్లాగే చేశారు. అట్లా చాలామంది, వివేకానందుడు అట్లాగే నాటకం ఫీల్డ్లో ఆ కమిట్మెంట్తో ఆయన తీసిన మన చింతామణి నాటకం చాలాసార్లు మా అమ్మాయిని కూడా అడిగారు. అయితే ఆయన అప్పట్లో బాగా ఒక రకమైన ఒరవిడిలో ఉన్న చింతామణి కాదనుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో తను చేసిన ఆ చింతామణి నాటకం ఎంతోమందిని చేత ప్రశంసలు అందించుకున్నది. నాటకం అంటే ఎట్లా కమిట్మెంట్, మేనేజ్మెంట్ మొత్తం తను ఎంతోమంది గుమ్మడి గోపాలకృష్ణ వారి దగ్గర నుంచి మామూలు ఎవరు కోరినా కూడా, ప్రతి సమాజాలు కోరినా నిలబడి నేనున్నాను సహాయం చేయటానికంటూ ముందుకు తను వచ్చి అందరి ప్రేక్షకుల దేవుళ్ళు, నటీనటుల నోట్లలో వారు ఒక తలలో నాలుకలాగా మెలిగి ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన దురదృష్టం. కానీ ఇలా ఈ కార్యక్రమం ఆయన గుర్తుపెట్టుకొని చేయటం, ఆయన మన మధ్యలో ఎవరో ఒక రూపంలో ఉండి తిలకిస్తూ తన యొక్క ఆనందాన్ని మనందరికీ ఆశీస్సులు అందజేస్తాడని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన రజనీ శ్రీకళ గారికి ముఖ్యంగా 2-3 రోజుల క్రితమే వచ్చింది. ఇట్లా పాపం వచ్చిన కారణం వేరు. హాస్పిటల్కి వచ్చి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది ఒక 5 రోజుల క్రితం. చాలా సీరియస్గానే వచ్చింది. వైద్యం చేస్తుంటే ఇట్లా శ్రీనివాస్ గారి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, నాకేమో ఇట్లా ఉందంటే, మరి చేసేమ్మా ఏంటి ఆలోచిస్తున్నామంటే, హరిశ్చంద్ర వేద్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే హరిశ్చంద్ర ఆడాలనే బాగా ఎప్పుడు కూడా, మీకు తెలుసు, అందరికీ తెలుసు, కృష్ణుడు రాయబారం లేకపోతే అవి బాగానే ఆడుతుంటాం. కానీ హరిశ్చంద్రుడు అనేటప్పటికే నిజమైన నటన అనేది బయటకు వస్తుందని చాలామంది చెప్తారు. ఒక యాక్టర్ కనుక హరిశ్చంద్ర త్రూ అవుట్ కనుక చేయగలిగితే అతను నిజమైన ఒక నటుడుగా తయారవుతారన్నది సత్యం. కాబట్టి నాకు అయ్యా వెయ్యాలనే ఉత్సాహంలో తను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నయ్య చెప్పినట్టుగా సీనియర్ మోస్ట్ వారి యొక్క సూచనను తప్పకుండా తీసుకొని ఒక మంచి ప్రదర్శనతో మీ ముందుకు వస్తాను. రామాచారి గారికి వాళ్ళందరితో, గుమ్మడి గారి టీంలో మేమందరం కూడా చేసి ఒకళ్ళొకళ్ళు అనుబంధంగా ఏ అవసరమైనా కూడా ఒకళ్ళొకళ్ళు మేము సహకారాలను అందించుకుంటూ పౌరాణిక పద్యాన్ని నిలబెట్టాలనే సత్సంకల్పంతో, వృత్తిపరంగా నేను వైద్యుని అయినప్పటికీ ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక హాస్పిటల్, అదొక రైట్ వింగ్ అనుకోవచ్చు. అంటే నా వృత్తి అది. ప్రవృత్తిగా మనది అంటూ ప్రతి వాళ్ళకి ముందు నడపాలి. కళాకారులు దైవంతో సమానం. కళ ఎక్కడైతే ఉంటుందో ఆనందం ఉంటుంది. వృత్తి కూడా దాంట్లో ఇంకా బాగా అరణిస్తారు. ప్రవృత్తి ఇలాంటి వాటిల్లో ఉంటానని నమ్మకంతో నేను మీ ముందుకు వచ్చి నాకు ఈ ఆశీస్సులు కలిగి తెచ్చినందుకు మరొకసారి మన వారి అల్లుడు గారికి, వారి అమ్మాయి అక్కడే ఉంది హాస్పిటల్ అనుకుంటాను, అట్లాగే టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ధన్యవాదాలు.